దెన్ టుడేస్ అవర్ టాపిక్ ఇస్ దట్ కెరీర్ గైడెన్స్, జీవితంతో దోస్తీ చేయండి. సో మన డిగ్రీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఒక దోస్తీ చేయాలి. దీంట్లో ముందుగా లెట్ గో టు దట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. భారతదేశంలో ఏంటంటే నోట్స్ రాసుకోండి అవసరం ఉన్న వాళ్ళు. భారతదేశంలో అత్యంత ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వగలిగేటువంటి సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకే, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండేటువంటి దాదాపు 78 రకరకాల సెక్టర్స్ ఏవైతే ఉంటాయో, మినిస్ట్రీస్ ఉంటాయో, వాళ్ళ కింద పనిచేసేటువంటి హయ్యర్ కేడర్, మిడిల్ ప్లేయర్, లోవర్ కేడర్ అందరికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఈ సంస్థ మనకు తీసుకుంటుంది. ఇందులో 10వ తరగతి క్వాలిఫికేషన్ తో ఉద్యోగాలు ఉంటాయి, ఇంటర్మీడియట్ తో ఉంటాయి, డిగ్రీతో ఉంటాయి. ఓకేనా? సో లెట్ వి కెన్ సీ దట్ దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ జాబ్స్. నెంబర్ 1 MTS, నెంబర్ 2 CHSL అండ్ నెంబర్ 3 CGL. ఓకే, సో దీంతో ఒక్క గురించి మనం డెప్త్ గా చెప్పుకుందాం. ముందుగా MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామ్. ఇది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులలో ఉండేటువంటి ఖాళీలు ఉండే ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్. ఇది పేపర్ 1 ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటాయి. ఒకే ఒక సింగిల్ పోస్ట్ కి, హవాల్దార్ అనే పోస్ట్ కి, మిగతా వాటికి అది ఉండదు. తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్. చూడండి ఇందులో ఏమేమి ఉద్యోగాలు ఉంటాయి మీరు చూస్తే చాలా సింపుల్ గా ఉంటాయి. హవాల్దార్, ప్యూన్, డ్రాఫ్ట్ మ్యాన్, జమ్దార్, జూనియర్ గెస్ట్ ఆపరేటర్, చౌకీదార్, సఫాయి వాలా. అంటే వీళ్ళంతా కింది స్థాయి అటెండర్ కంటే కొంచెం పెద్దగా ఉండే సబార్డినేట్ ఉద్యోగాలు. కానీ దీనికి కూడా 3 రకాల ఎగ్జామ్స్. మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు ఒకప్పుడు పోలీసు ఉద్యోగాలకి పరిగెత్తిన వారికి ఇచ్చారు. కొద్ది రోజులుగా ఎక్కువ మంది పరిగెత్తున్నారని చిన్నగా పరీక్ష పెట్టారు. ఈ రోజు పోలీసు ఉద్యోగానికి 4 రకాల పరీక్షలు ఉన్నాయి. అవన్నీ గట్టెక్కితేనే ఉద్యోగం. అలాంటివి ఒక కింది స్థాయి ఉద్యోగానికి కూడాను యూ కెన్ అండర్స్టాండ్ దట్ 3 రకాల ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఒక డిగ్రీ విద్యార్థిగా నువ్వు బయటకు వెళ్ళి ఏం నేర్చుకోవాలి, ఈ రోజు నువ్వు బయటకు వెళ్ళి ఏ పరీక్ష రాలంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉండాలి అని ఆలోచించుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దట్ దీంట్లో పేపర్ 1 అనేది దీంట్లో మోడల్ వచ్చేసి మన కామన్ ఉండేటువంటి సిలబస్. రీజనింగ్ 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, నెక్స్ట్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. ఇలా ఓవరాల్ గా ఒక్కొక్క సెక్షన్ కి 25 నుండి 100 మార్క్స్ అయితే దీనికి మనకు టైం 90 మినిట్స్ అండ్ ఇట్ ఈస్ ఏ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, డిగ్రీలో మీకు ఇక్కడ ఉన్న సిలబస్ రీజనింగ్, ఆర్థమెటిక్ అని దాదాపు మన నలంద డిగ్రీ కళలో మీకు సబ్జెక్ట్ లో లేకపోయినా పార్ట్ అండ్ పార్షల్ గా ఖచ్చితంగా ఇది సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ కోర్స్ కింద ఈ క్లాస్ మీకు డైలీ నడిచింది. అది మన దేశపాండే ఫౌండేషన్ ద్వారా కావచ్చు, టాస్క్ ద్వారా కావచ్చు. కాకపోతే మనం ఇలా జాయిన్ అయ్యి ఎంతవరకు దాన్ని వాడుతున్నాం అనేది మనం చూడాలి. కాలేజీలో మధ్యాహ్నం ఈ క్లాస్ ఉంది, కానీ మనకు బస్ స్టాండ్ వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలనిపించింది, మనం దాన్ని పట్టించుకోలేదు. కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగంలో దాని మేజర్ పార్ట్. సో ఇది చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇస్ దట్ సెకండ్ వచ్చేసి మళ్ళీ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో వచ్చేసి వాకింగ్, దెన్ సైక్లింగ్ టెస్ట్ ఇక్కడ ఉంటాయి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ పేపర్ లో మళ్ళీ దీంట్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ 2వ స్టెప్ లో ఉంటది కదా. దీంట్లో వచ్చేసి చూడండి షార్ట్ ఎస్సే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మనం ఎస్సే రాయడం కానీ లేకపోతే ప్రెసిస్ రైటింగ్ రాయడం కానీ, రిపోర్ట్ రైటింగ్ రాయడం కానీ, న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ఇలాంటివన్నీ దీంట్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్. ఈ సిలబస్ మీకు కావాలంటే నా దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి, నేను మీకు అడిగితే నేను పంపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆ CHSL అంటే ఇందాక నేను చెప్పిన ఉద్యోగం 10వ తరగతితో ఎలిజిబిలిటీ, ఇది ఇంటర్మీడియట్ తో ఎలిజిబిలిటీ. నౌ ఆల్ ఆఫ్ యు ఆర్ ఎలిజిబుల్. దీని యొక్క ఏజ్ 32, దాంట్లో వాళ్ళు అప్లై చేయరాదు, 32 లోపల ఉన్న వాళ్ళు చేయొచ్చు. నేను రిజర్వేషన్ కలిపి చెప్పాను. ఇది మనకి పోస్టల్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటిది. ఓకేనా? సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, నెక్స్ట్ LDC, ఆ తర్వాత JSA, ఆ తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఇవన్నీ కలిపి దీంట్లో ఉంటాయి. ఈ ఎగ్జామ్ 3 రకాల జరుగుతుంది. ఓకే, అంటే పోస్ట్ ఒకటే కానీ ఎగ్జామ్ 3 రకాలు. దీంట్లో నెంబర్ 1 టైర్ 1, టైర్ 2, టైర్ 3 3 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి. ఇండియాలో అత్యంత ఎక్కువగా రాయబడేటువంటి ఉద్యోగం నోటిఫికేషన్ ఇదే. ఎందుకంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి మీలాంటి వాళ్ళు రాయొచ్చు. అసలు మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే ఈ ఉద్యోగానికి రాయొచ్చు. దీన్ని ఓపెన్ మౌత్ జాబ్ అంటారు. అంటే సపోజ్ మన దగ్గర ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత నేను గ్రూప్స్ కి చదవాలి అనుకుంటున్నాం అనుకోండి. గ్రూప్ కి చదవాలంటే చదువుతా ఉంటాం, 4 ఏళ్ళకి ఒకసారి నోటిఫికేషన్ పడుతుంది. ఆ వచ్చిన నోటిఫికేషన్ కి మనకి సిలబస్ బాగా వస్తుంది, కానీ ఎగ్జామ్ దగ్గర సమస్యలు ఉంటాయి. కానీ ఇది ఓపెన్ మౌత్ జాబ్స్. ఓపెన్ మౌత్ జాబ్స్ అంటే ఎప్పుడు నువ్వు నోరు ఓపెన్ చేసుకుంటే నీ నోట్లో చాక్లెట్ పడడానికి సిద్ధంగా ఉన్నట్టు ఎప్పుడు ఒక నోటిఫికేషన్ ఉంటుంది దీంట్లో. ఇయర్ మొత్తంలో నువ్వు ఏ టైంకి చూసినా కానీ నీ క్వాలిఫికేషన్ కి ఒక నోటిఫికేషన్ ఉంటుంది.
కాబట్టి ఇంటర్మీడియట్ పూర్తయిన ప్రతి విద్యార్థి ఈ ఉద్యోగానికి ఎలిజిబులే. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చాలా బాగుంటుంది. ఓకే, దీంట్లో టైర్ 1 లో ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, టైర్ 2 లో డిస్క్రిప్టివ్ మళ్ళీ ఇంగ్లీష్ ఎస్సేస్ ఉంటాయి, తర్వాత లాస్ట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ కంప్యూటర్ టెస్ట్ ఉంటాయి. సో ఇవి మూడు కూడా మన నలంద డిగ్రీ కల్లా మీకు దొరికినవి. మీరేమనుకుంటున్నారంటే నేను డిగ్రీ పాస్ అయినా, లేదండి మన కాలేజీ మిమ్మల్ని ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ చేసి పంపిస్తుంది, అది మనం గుర్తించాలి. ఎవరైట్? చాలా చూద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ జరిగేటువంటి టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, తర్వాత జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్. కామన్ గా ఉండేటువంటి ఇవే మల్టిపుల్ చాయిస్ 100 క్వశ్చన్స్. ఓవరాల్ గా నీకు మార్క్స్ వచ్చేసి ఒక్కొక్క దానికి 2 మార్క్స్, అంటే నీకు 200 మార్కులు ఉంటాయి. దీంట్లో వచ్చేసి నీకు మైనస్ మార్కింగ్ సిస్టమ్ ఉంటుంది, 0.25. ప్రతి 4 తప్పులకి ఒక రైట్ ఆన్సర్ కట్ చేస్తారు. ఓకేనా? ఇది టైర్ 1 ఎగ్జామ్. నెక్స్ట్ టైర్ 2 సిలబస్ ఎంట్రీ. ఇంగ్లీష్ లో ఎస్ఏ రైటింగ్, ప్రిసిస్ రైటింగ్, కాంప్రహెన్షన్, వొకాబులరీ అనేది చాలా ఎక్కువగా వస్తే ఇది రాయొచ్చు. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ మోడల్ లో ఉంటుంది. ఆ తర్వాత థర్డ్ లో వచ్చేసి ఇది అన్ని పోస్టులకు ఒక తీరు ఉండదు, ఎందుకంటే ఇది కంప్యూటర్ టైపింగ్ సంబంధించినటువంటి జాబులు కాబట్టి కొన్ని ఉద్యోగాలకేమో టైపింగ్ స్పీడ్ అనేది ఒక పర్టికులర్ 10 నిమిషాలకి 8,000 పదాలు టైప్ చేయాలని, లేకపోతే కొన్ని ఉద్యోగాలకి 10 నిమిషాల్లో 15,000 పదాలు టైప్ చేయాలంటే నిబంధన ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క తీరు ఉంటుంది. ఏదేమైనా కానీ మనం ఒకసారి మీకు ఇదేంటి డేటా ఎంట్రీలో టైపింగ్ సర్టిఫికేట్ మీరు తీసుకోగలిగితే ఇది బెటర్ గా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్తాను. తెలంగాణ రాష్ట్రం తొందరలో ఒక నోటిఫికేషన్ ఇస్తుంది, దాని పేరు గ్రూప్ 4. ఈ గ్రూప్ 4 ఉద్యోగానికి ఎన్ని డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్, కాకపోతే ఖచ్చితంగా మనకి అందులో ఉండే ఎక్కువ పోస్టులకు అయితే టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలి. మీరంతా 3 సంవత్సరాలు జగిత్యాలలో మీ టైం స్పెండ్ చేసిన వాళ్ళు ఎంతమంది టైపింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి టైపింగ్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు? చేయొద్దండి. ఉందా ఎవరికైనా? ఓకే, లేదు కదా? ఓకే, వెరీ గుడ్. ఒక ఉందట. ఇప్పుడు ఈ కాంపిటీషన్ లో 90% ఏమో టైపింగ్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి, 10% జూనియర్ అసిస్టెంట్ లో నాన్ టైపింగ్ ఉద్యోగాలు ఉంటాయి. ఖచ్చితంగా టైపింగ్ ఉంటే అయిపోతుంది. అయితే ఓల్డెన్ డేస్ లలో టైపింగ్ ఇన్స్టిట్యూట్ లో మనం జాయిన్ అవ్వాలి, 6 నెలలు ట్రైనింగ్ తీసుకోవాలి, ఇలాంటి సమస్య ఉంది. ఇప్పుడు కొత్తగా ఏం చేసిందంటే తెలంగాణ టెక్నికల్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలలో ప్రతి కాలేజీకి టైపింగ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ అప్లికేబుల్ సిస్టమ్ ఇచ్చారు. దీన్ని స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా PMKY ప్రధానమంత్రి కౌశల్ కేంద్రానికి అప్పచెప్పారు. మన జగిత్యాల జిల్లాలో ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర ఉంది కాకతీయ కంప్యూటర్ లో. ఈ టైపింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ మనకు కావాలంటే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 1200 రిజిస్ట్రేషన్ అవుతుంది. అయితే టైపింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే 6 నెలలు వెయిట్ చేయాలి, ఎగ్జామ్ వచ్చినప్పుడు పరీక్ష రాయాలి, ఆ ఎగ్జామ్ వచ్చేసరికి వెయిట్ చేయాలి. ఇక్కడ అట్లా లేదు. ఈ రోజు మనం పోతే రేపు ఎగ్జామ్ రాయొచ్చు. 1200 డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు మనకి కొరుట్ల పాలిటెక్నిక్ కాలేజీకి పంపిస్తారు. అక్కడ టైపింగ్ స్పీడ్ గా మనం చేయగలిగితే మనకు సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ వస్తే మీరు ఇలాంటి క్లర్కల్ పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, తక్కువ ఖర్చుతో వెళ్ళిపోవచ్చు. టైపింగ్ స్పీడ్ చేయడానికి అదొక టెక్నికల్ బోర్డు సర్టిఫికేట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి CGL కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్. ఇందాక 10th చెప్పాను, ఇంటర్ చెప్పాను. డిగ్రీతో ఉండేటువంటి ఉద్యోగాలు అంటే దీంట్లో చాలా పెద్ద ప్రాసెస్ ఇది. డిగ్రీతో ఉండే దాంట్లో ముఖ్యంగా ఈ ఇన్స్పెక్టర్స్, ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రివెన్షన్ కానీ, ఆ తర్వాత ఎగ్జామ్ అండ్ కస్టమ్స్, ఓకేనా, ఆ తర్వాత సెంట్రల్ బ్యూరో CBI లో మీరు చూస్తూ ఉంటారు. CBIకి సంబంధించిన వాళ్ళు ఉద్యోగులు అంతా కూడాను ఈ ఎగ్జామ్ రాసిపోయే వాళ్ళే. ఓకేనా, ఇలా మీకు కనిపించే దీంట్లో ఉండే ప్రతి ఒక్క జాబ్ కూడాను ఈ CGL ద్వారా వెళ్ళేటివే ఉద్యోగాలు. ఓకే, దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీనిలో కామన్ సిలబస్ ఒకసారి పోస్టులు చూద్దాం. పోస్ట్ లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ మనం వెళ్ళాలనుకుంటే దీని యొక్క క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ ఉండాలి. CA కానీ MBA కానీ చేసిన వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది. రెండోది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, JAO అంటారు మన తెలంగాణలో, ఇక్కడ JSO అంటారు సెంట్రల్ గవర్నమెంట్ లో. దీంట్లో వచ్చేసి డిగ్రీలో 60% తో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉండాలి, లేదంటే డిగ్రీలోనే 60% తో స్టాటిస్టిక్స్ ఒకటి ఉండాలి. అంటే మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి ఎలిజిబుల్. తర్వాత ఇంకొక పోస్ట్ ఏంటంటే ఎకనామిక్స్ అయినా డిగ్రీలో 3 సంవత్సరాలు ఉండాలి, స్టాటిస్టిక్స్ అయినా 3 సంవత్సరాలు ఉండాలి. దీనికి ఎలిజిబుల్ అనేది మూడోది కంపైలర్ పోస్ట్. ఇవి 3 కాకుండా మిగతా ఉండేటువంటి 16 రకాల ఉద్యోగాలకి ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. ఏ డిగ్రీ వల్లైనా పర్లేదు, BA, BCom, BSc. ఓన్లీ ఈ స్పెషల్ పోస్టులకు మాత్రమే మ్యాథ్స్ స్టాటిస్టిక్స్. ఇక్కడ మ్యాథ్స్ కాని వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బాధపడద్దు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2022 మొన్న రీసెంట్ గా ఇచ్చిన సిలబస్ ఏంటో ఒకసారి చూస్తే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ GK, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్. ఇవి 4 ప్రధానంగా ఉన్నాయి. అంటే మీకు ఒక విషయం అర్థమైపోయింది,
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం మనం సాధించాలంటే ఖచ్చితంగా మనకి 4 టాపిక్స్ పైన ఎప్పుడు ఫోకస్ చేయాలి. ఆ 4 టాపిక్స్ ఇవి. సార్ ఈ బుక్లు ఎక్కడ దొరుకుతాయి సార్? ఎక్కడ దొరుకుతాయంటే నేను మీకు చెప్తాను. ఉచితంగా మీరు తెచ్చుకుంటారా ఈ బుక్స్? ఉచితంగా తెచ్చుకుంటారా? వెరీ గుడ్. మీరు అందరూ ఏం చేయండి అంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత గంటలో ఈ బుక్స్ మీ చేతిలో ఉంటాయి. వెళ్తారా? స్ట్రైట్ గా వెళ్ళండి. బాంబే షాపింగ్ మాల్ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకోండి. అలా ముందుకంటే అక్కడ ఒక కాలేజీ కనబడుతుంది. ఆ కాలేజీకి దూరండి, పైకి ఎక్కండి. వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ నడవండి. సెకండ్ ఫ్లోర్ లో ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో ఈ బుక్స్ అన్ని ఉన్నాయి. మనం వాడుకోలే. ఇప్పుడు కాదు ఆయన 10 ఏళ్ల కింద నేను నరేష్ సార్ యొక్క దూరదృష్టి మీకు అర్థం కాలేదు, కాలేజీని అర్థం చేసుకోలేదు చాలా మంది. ఈ పుస్తకాలు లైబ్రరీలో ఉన్నాయి చూడండి. నేను చదివినా నాకు ఆ నమ్మకం ఉన్నది. ఆ ప్రతి బుక్ లో నేను రాసిన నా పెన్సిల్ గీతలు ఉన్నాయి. ఆ బుక్స్ ఎటు పోలే. ఇప్పటికీ నలంద డిగ్రీ కాలేజీలో ఉన్నాయి. మనము దాన్ని ఎలా వాడుకున్నాం అనే దాని పైన ఉంటుంది. నలంద కాలేజీ ఒక సముద్రం. నువ్వు స్పూన్ పట్టుకొని పోతే స్పూన్ వేస్తుంది, చెమ్ము పట్టుకొని పోతే చెమ్ము నీళ్ళు వస్తున్నాయి, డ్రమ్ము పట్టుకొని పోతే డ్రమ్ము నీళ్ళు వస్తున్నాయి. సో నువ్వు ఎక్కడ దాన్ని మిస్యూజ్ చేసుకున్నావా, ఎక్కడ యూజ్ చేసుకున్నావా నీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికీ మీరు ఎక్కడ ఈ బుక్స్ లేకపోతే కాదండి, ఉన్నాయి లైబ్రరీలో. ఓకే, సో ఇది కమెంట్ గైడెన్స్ లెవెల్ ఉండే సిలబస్. దీంట్లో పేపర్ 1 ఓవరాల్ గా మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయి చూడండి. ఈ ఉద్యోగంలో 4 రకాల స్టెప్స్. టైర్ 1 ఆబ్జెక్టివ్, టైర్ 2 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్, టైర్ 3 డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, టైర్ 4 కొన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్కిల్స్ దీంట్లో కూడా ఉంటాయి. అంటే సిబిఐ ఆఫీసర్ రావాలి సార్ అనుకుంటే ఇది దీని సిలబస్. ఓకేనా? రైట్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే ఉద్యోగాల అన్నిటికీ కూడా అంటే హైస్ట్ కేడర్ అనమాట. ఆ కేడర్స్ అన్ని కూడా ఇక్కడ నుండే ఎంట్రన్స్ ఎగ్జామ్ పోతుంది. ఇదే సిలబస్. దీంట్లో సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పేపర్ క్వాలిఫై అయితేనే సెకండ్ పేపర్ కు మనం వెళ్తాం. సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ ఒకే రోజు ఎగ్జామ్ రాయాలి. అయితే ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ క్వాలిఫై అవుతేనే థర్డ్ పేపర్ కరెక్షన్ చేస్తారు. ఈ థర్డ్ పేపర్ కరెక్షన్ అనగా కొన్ని ఉద్యోగాలకి థర్డ్ పేపర్ లాస్ట్ అక్కడే ఉద్యోగం ఇస్తారు. ఇంకా కొన్ని ఉద్యోగాలకి ఫోర్త్ కూడా ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ ద జాబ్స్ అన్నమాట. ఇది దీనికి ఉండేటువంటి క్రైటీరియా. ఓకే, దీంట్లో ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ పేపర్ లో మళ్ళీ మనకు టాపిక్ ఏంటి, మోడల్ పేపర్ ఏంటి. సీ దట్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్. ఓవరాల్ గా మనకి 100 క్వశ్చన్స్ అండ్ 200 మార్క్స్. 60 minutes లో 100 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అంటే దాదాపుగా మనము ప్రతి 32 సెకండ్లలో ఒక ప్రశ్నను చదివి దాని కింద ఉన్న 4 ఆప్షన్లు చదివి విచ్ వన్ ఇస్ కరెక్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మైనస్ మార్క్ 0.5 ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత పార్ట్ 2 ఎగ్జామ్ అంటే టైర్ 2 ఎగ్జామ్. అది క్వాలిఫై వస్తే ఇది రాస్తాం. దీంట్లో మళ్ళీ సేమ్ అదే క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, స్టాటిస్టిక్స్, ఆ తర్వాత జనరల్ స్టడీస్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సెక్షన్ వైజ్ పాస్ కావాలి. సపోజ్ ఇప్పుడు మీకు క్వాంటిటేటివ్ ఎబిలిటీ చాలా వచ్చు, అందులో 100కి 100 మార్కులు వచ్చాయి. ఇంగ్లీష్ లో కొంచెం పూర్, అందులో 100కి 12 వచ్చాయి. ఓవరాల్ గా నువ్వు పాస్ కాదు, సెక్షన్ వైజ్ పాస్ కావాలి. సెక్షన్ వైజ్ పాస్ సిస్టమ్ ఉంటుంది. అంటే మినిమం గా పాస్ అవ్వాలి, దెన్ క్యూములేటివ్ గా మంచి పర్సెంటేజ్ రావాలి. ఇలాంటి లెక్కలు ఇక్కడ తీసుకుంటారు. ఓకే, సో ఇది మీకు టైర్ 2 ఎగ్జామ్. ఇక టైర్ 3కి వచ్చిన మళ్ళీ డిస్క్రిప్టివ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, దాంట్లో ఎస్ఏ కానీ మిగతా కానీ ఉంటాయి. దీనికి టైం ఆల్మోస్ట్ ఆల్ మనకు ఉంటుంది. ఇంత ముందు చూడండి, ఈ ఎగ్జామ్ రావడానికి పట్టే సమయం 8 గంటలు. భారతదేశంలో 8 గంటలు ఒక ఎగ్జామ్ రాసే ఏకైక ఎగ్జామ్ ఇది ఒకటి. 8 hours ఓన్లీ ఫర్ ద సింగిల్ ఎగ్జామ్. చూడండి దాని యొక్క స్టాండర్డ్ ఏ స్టాండర్డ్ ఉంది, మన నుండి వాళ్ళు ఎలాంటి ఉద్యోగాలు తీసుకొస్తున్నారు. 600 మార్కులకి. ఓకే, రైట్. తర్వాత దీంట్లో టైర్ 4 లో మళ్ళీ మన కంప్యూటర్ ఎఫిషియన్సీ అనేది టెస్ట్ చేస్తాం. ఇది మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ రిగార్డింగ్ టు దట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. నేను చాలా స్పీడ్ చెప్తాను, ఉన్న టైంలో చాలా పూర్తి అవ్వాలి. నెక్స్ట్ ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. దాదాపు మన ఇండియా రైల్వే అనేది ప్రపంచంలోనే అత్యంత పెద్ద రైల్వే, అత్యంత ఎక్కువ ఉద్యోగాలు కలిగినటువంటి ప్రభుత్వ సంస్థ కూడా. భారతదేశంలో మనకు ప్రజెంట్ 17 జోన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క జోన్ కి 10 సపరేట్ బ్రాంచెస్ ఉంటాయి. ఒక్కొక్క బ్రాంచ్ కి సివిల్ సర్వీసెస్ ఉద్యోగి ఒకరు ఉంటారు మన ఇండియాలో. ఆయన కింద ఇంకో 2 ఉంటారు. ఇలాంటిది మన ఇండియన్ రైల్వే సిస్టమ్. దీంట్లో ఉద్యోగాలు వచ్చేసి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అంటారు. ఇందులో గ్రూప్ ఏ క్యాడర్ పోస్టులని యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే మన దగ్గర ఉండేటువంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో వచ్చే ఉద్యోగులు అక్కడికి వస్తారు. మిగతా కింది వాటికి మాత్రం రైల్వే రిక్రూట్మెంటే చేసుకుంటుంది. దీంట్లో 3 రకాల ఉద్యోగులు ఉంటారు రైల్వే డిపార్ట్మెంట్ లో. రిక్రూట్మెంట్ ఇండియన్ రైల్వేస్ లో నెంబర్ 1 నాన్ టెక్నికల్ సర్వీసెస్, టెక్నికల్ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్ అని ఉంటుంది.
ఫస్ట్ నాన్ టెక్నికల్ సర్వీసెస్ అంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా టెక్నిక్ డిపార్ట్మెంట్ తో సంబంధం లేకుండా ఉండేటువంటి డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ ఆ 10వ తరగతి ఉద్యోగాలు ఇందులో ఉంటాయి. టెక్నికల్ సర్వీస్ లో ముఖ్యంగా సిగ్నలింగ్ సిస్టమ్ కానివ్వండి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ కానివ్వండి, దీనికి ఖచ్చితంగా ఫిజిక్స్ తో ఇంజనీరింగ్ అవసరం ఉంటుంది, కెమిస్ట్రీ తో ఇంజనీరింగ్ అవసరం ఉంటుంది, మ్యాథమెటిక్స్ మెజర్మెంట్స్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేయగలిగేటువంటి ఆ సిబ్బందికి వాళ్ళకి సంబంధించిన సంబంధించినటువంటి మెడికల్ ఉద్యోగాలు ఉంటాయి. కామన్ గా మోస్ట్లీ డిగ్రీ విద్యార్థులు మనము ఫస్ట్ ఉన్న నాన్ టెక్నికల్ సర్వీసెస్ కి వస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, నాన్ టెక్నికల్ సర్వీస్ ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. దీనికంటే తక్కువ ఉంటాయి, దానికంటే తక్కువ ఇది ఉంటుంది. అంటే మన డిగ్రీ వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విషయం మనం మర్చిపోవద్దు. ఓకే, దీంట్లో నాన్ టెక్నికల్ సర్వీస్ లో ట్రాఫిక్ సర్వీస్, ఓకేనా, నేను 10 సపరేట్ డివిజన్స్ చెప్పాను. ఒక డివిజన్ కి 900 ఆఫీసర్లు ఉంటారండి. కాబట్టి ప్రతిసారి 900 ఉద్యోగాలు మనకు క్రియేట్ కావచ్చు, వాళ్ళ బదిలీలు అవి జరిగిన ప్రతిసారి. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ సర్వీసెస్, ఇవి ఒక ఏరియాకి 400 మంది వరకు ఉంటారు. నెక్స్ట్ అకౌంట్ సర్వీసెస్, ఆ తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఇలా ఈ నాన్ టెక్నికల్ లో ఉంటారు. దీని రిక్రూట్మెంట్ ప్రాసెస్ మన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చేస్తుంది. కొన్ని ఉద్యోగాలలో సివిల్ సర్వీసెస్ వరకు రావచ్చు. దీని తర్వాత వీళ్ళు ఇక్కడ నుండి, అంటే ఇది స్టెప్ 2 ఉద్యోగం కాబట్టి దీని నుండి మన స్టెప్ 1 ఉద్యోగానికి మనం ప్రమోషన్ వెళ్ళిపోవచ్చు. ఏజ్ వచ్చేసి 21 to 32 వరకు ఉండొచ్చు. దీంట్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో కామన్ చూస్తే ఏబిసి, సో పార్ట్ ఏ మళ్ళీ పేపర్ బి ఉంటుంది. పేపర్ ఏలో ఇండియన్ లాంగ్వేజ్ అనేది తీసుకోవాలి, పేపర్ బిలో ఇంగ్లీష్ ఉంటుంది. దీంట్లో ఎస్ఏ రైటింగ్, జనరల్ స్టడీస్, తర్వాత జాగ్రఫీ. కానీ మనకి జనరల్ స్టడీస్ అంటే కామన్ ఒక పేపర్, ఆ పేపర్ సంబంధించి ఉంటాయి. దీని తర్వాత మళ్ళీ 6-7 పేపర్స్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఆన్ సబ్జెక్ట్ చాయిస్. సో ఇలా ఈ ఉద్యోగాలన్నీ కూడాను సివిల్ సర్వీసెస్ రేంజ్ డిపార్ట్మెంట్ నుండి మనకి తీసుకొని రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఉండే హై లెవెల్ పోస్ట్. ఇక టెక్నికల్ సర్వీసెస్ ఉద్యోగాలు వచ్చేసి సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, స్టోర్స్ ఇంజనీర్స్, ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఐసిఎస్ చేస్తుంది. సో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ వాళ్ళు చేస్తారు ఈ ఉద్యోగాలు వచ్చేసి. దీని క్వాలిఫికేషన్ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ విత్ ఇంజనీర్. మీ ఇంట్లో తమ్ముడు చెల్లెలు ఉంటే మీరు వాళ్ళకి చెప్పొచ్చు. అట్లా ఎగ్జామినేషన్ సిస్టమ్ సేమ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఉంటుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఫస్ట్ జనరల్ స్టడీస్ 2 ఏవైనా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంటాయి, ఎలక్టివ్ పేపర్స్, ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్, ఆ తర్వాత మనకు సంబంధించిన మిగతా ఉంటాయి. ఇది ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించినటువంటి. ఇక మెడికల్ ఉద్యోగాల విషయంలో తీసుకుంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఇక్కడ ఎలిజిబిలిటీ ఎంబీబీఎస్ వాళ్ళకు ఉన్నటువంటిది, అందులో వాళ్ళు ఏమైతే చేస్తారో అది. ఇది మనకు చాలా తక్కువ అవసరం కాబట్టి నేను దీన్ని తక్కువ చెప్తున్నాను. నెక్స్ట్ మీ అందరికి ఇష్టమైనటువంటి బ్యాంకు ఉద్యోగాల సంస్థ ఐడిపిఎస్. ఈ రోజు బ్యాంకు ఉద్యోగాలకి యువత ఎందుకు పోతుంది? ఒకప్పుడు మన తెలంగాణలో ఏ బ్యాంకుకి మనం ఇట్లా వెళ్ళినా కానీ ఆంధ్ర వాళ్ళు కనబడేవాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు ఉంటుండే కానీ అటెండర్లుగా ఉండేవాళ్ళు. ఈ రోజు మన అదృష్టం బాగుంది, ఆ సపరేట్ తెలంగాణ అయినా తర్వాత కూడా ఎక్కువగా ఉద్యోగులు మన బ్యాంకులో మన వాళ్ళు ఉన్నారు. ఇందాకే మన ఓల్డ్ విద్యార్థి ఇక్కడే ఉన్నాడు, ఐసిఐసిఐలో ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని మనకు చెప్పాడు. సో అలా ఈరోజు బ్యాంక్ ఉద్యోగం చాలా సేఫ్ సెక్యూర్. ఎందుకంటే పొద్దున 10 గంటలకు వెళ్ళి లైట్ కింద కూర్చుంటే సాయంత్రం 5 గంటలకు బయటకు రావచ్చు. స్ట్రెస్ ఉండుండొచ్చు కానీ చాలా ఈజీ జాబ్, మంచిగా ఉంటుంది. ఉద్యోగం రావడం కష్టం కానీ మీరు సాధిస్తే ఇది ఈజీ. దీనికి బిఏ, బీకామ్, బిఎస్సి, బీజెడ్స్ అనే తేడాలు లేవు, అందరూ రావచ్చు. ఒకప్పటికంటే ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయి. ముఖ్యంగా 2022లో ఐబిపిఎస్ ఎగ్జామ్ లో గణనీయమైన మార్పులు వచ్చినాయి. మీలో ఇప్పుడు కొద్దిమంది కొన్నిసార్లు బ్యాంక్ కోచింగ్ పోతా వెళ్ళొచ్చు. ఓకేనా, ఈ ఐబిపిఎస్ అంటే ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి ఓకేనా ప్రామాణికమైనటువంటి బ్యాంకులన్నిటికీ నేషనలైజ్డ్ బ్యాంకులు. అంటే ఇంతకుముందు ఒక ఎస్బీఐ నోటిఫికేషన్ వస్తే మనం దానికి అప్లై చేసి మనం 1000 రూపాయలు ఖర్చు అవుతుండే హైదరాబాద్ లో పరీక్ష రాయాలి. ఆ తర్వాత ఆంధ్ర బ్యాంక్ నోటిఫికేషన్ వస్తే దానికి అప్లై చేయాలి, మళ్ళీ ఒక 2000 ఖర్చు అవుతుండే మళ్ళీ హైదరాబాద్ లో పరీక్ష రాయాలి. ఇలా 4 నోటిఫికేషన్స్ వస్తే మనకు 10,000 ఖర్చు అయ్యేవి. ఒక ఆడపిల్ల హైదరాబాద్ లో పోయి పరీక్ష రాయాలంటే తండ్రియో ఎవరో వెంట వెళ్ళాలి, అలా ఖర్చు అయ్యేది. అలా కాకుండా భారతదేశంలో ఉన్న ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకు అన్నిటికీ కూడాను ఒకటే సిలబస్, ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్, సింగిల్ ఎగ్జామ్ తో దాదాపు భారతదేశంలో 64 బ్యాంకులలో మనం ఉద్యోగానికి వెళ్ళొచ్చు. అలాగే ప్రైవేట్ బ్యాంకులు కూడాను ఐబిపిఎస్ క్వాలిఫై అయితే మనకు డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. 1969 తర్వాత బ్యాంకుల జాతీయకరణ, నేషనలైజేషన్ ఆఫ్ ద బ్యాంక్స్ అది జరిగిన తర్వాత బ్యాంకులో ఉద్యోగాలన్నీ కూడా చాలా స్టాండర్డ్ అయినాయి, సిలబస్ చేంజ్ అయింది. ఈ ఐబిపిఎస్ లో మీకు కామన్ గా అయితే మీరు ఎలిజిబుల్ 2 ప్రధానంగా ఉంటాయి. ఒకటి క్లర్క్, రెండోది పిఓ, ప్రొబేషనరీ ఆఫీసర్స్. వాటి గురించి చెప్తాను చూడండి. దీంట్లో చాలా ఉద్యోగాలు ఉంటాయి. పిఓ ఉంటుంది, ఎస్ఓ ఉంటుంది, ఎస్బీఐ క్లర్క్, ఆర్ఆర్బి ఆఫీసర్స్, అసిస్టెంట్ ఆఫీసర్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ప్రధానంగా మీకు ఉపయోగపడే 2
ఇందులో ఎగ్జామ్స్ ఉండే విధానం ఫిలిమ్స్ మెయిన్స్ రెండు ఉంటాయి. ఓకే, ఇందులో సిలబస్ అంటే ఏ ఉద్యోగమైన కామన్ సిలబస్ ఏంటంటే న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్. అంటే ఆల్మోస్ట్ ఆల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఉండగలిగే సిలబస్ బ్యాంకింగ్ ఐబిపిఎస్ లో ఉంటుంది. అంటే మనం ఒకసారి న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇలాంటి బలంగా డిగ్రీలో ఉండగానే మనం చదివినట్టయితే ఖచ్చితంగా మన డిగ్రీతో పాటు ఇలాంటి ఉద్యోగాలను సింపుల్ గా సున్యాసనంగా తీసుకొని పోవచ్చు. ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పినటువంటి శరత్ ఆయన ఏమన్నాడు, సార్ నాకు డిగ్రీ 2020 అయిపోయి 2022 నేను కలెక్టర్ అయినా అది ఓకే, కానీ నా డిగ్రీ యొక్క అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేన్స్ అనేది అంటే నేను మీ ముందు ఈరోజు కలెక్టర్ కనబడుతున్నా, కానీ నా యొక్క ప్రిపరేషన్ 5 సంవత్సరాల కింద ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మన జగిత్యాల చదువుకున్న ఆయన ఇంటర్ ఇక్కడే, 10th ఇక్కడే, కొరుట్లలో వెటర్నరీ కాలేజ్లో ఆ కోర్సు వెటర్నరీ చదువుతూ ఆ చెట్ల కింద కూర్చొని నేను అప్పుడే 3 సంవత్సరాల క్రితం నేను సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేశాను, అందుకే కోచింగ్ లేకుండా ఈ రోజు ముందుకు రాగలిగాను అన్నాడు. అంటే ఒక 5 సంవత్సరాల శ్రమ ఈ రోజు ఒక విలేజ్ నుండి ఒక వ్యక్తిని కలెక్టర్ ని చేసింది. అది ఈ యొక్క శరత్ సంధ్య యొక్క గొప్పతనం. ఈ 3 సిలబస్ తోని మనకు దీంట్లో ఎలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి ముందుగా మనం చూద్దాం. క్లర్క్ ఎగ్జామ్ సంబంధించి ప్రిలిమ్స్ సిలబస్ లో వచ్చేసి ఇంగ్లీష్ 30 క్వశ్చన్ 30 మార్క్స్ 20 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ కూడా సెక్షన్ వైజ్ పాస్ కావాలి. ఏ సెక్షన్ ఆ సెక్షన్ కట్ ఆఫ్ ఉంటుంది. ఈ కట్ ఆఫ్ అనేది రాష్ట్రాన్ని బట్టి క్యాస్ట్ని బట్టి తేడాగా ఉంటుంది. నేను చెప్తాను వాటిని. ఇంగ్లీష్ లో 30, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఓవరాల్ గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే మనకు 1 అవర్ టైం ఉంటుంది. ఇది మనం క్వాలిఫై అవ్వడానికి. దీని తర్వాత మళ్ళీ మనకి మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ లో వచ్చేసి ఇక్కడ మనకి రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, ఆ తర్వాత ఇంగ్లీష్, ఆ తర్వాత క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఆ తర్వాత జనరల్ అవేర్నెస్. ఇది మనకి మెయిన్ లో ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగులకు సిలబస్ ఇదే, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు అనిపించిందేమో ఫిలిమ్స్, అందులో పాస్ అయితే మెయిన్స్ కి వస్తాం. మెయిన్స్ లో ఇది ఉంటుంది. ఇక్కడ 1/3 33% మైనస్ మార్కింగ్ సిస్టమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇక్కడ కట్ ఆఫ్ చూడండి, మీకు ఒక పేపర్ చూస్తే అర్థమవుతుంది. ఇది దేనికంటే మెయిన్ కట్ ఆఫ్. మెయిన్ లో మనకి ఓవరాల్ మార్కుల సంఖ్య మనం చూస్తే 200 మాక్సిమం మార్క్స్ కదా. ఈ 200 మార్క్స్ కి కట్ ఆఫ్ ఎక్కడ చూడండి, ఎస్సీకి 37 దగ్గర ఉంది. అంటే ఒక స్టేట్స్ కి, ఎస్టీకి అక్కడ, ఓబీసీకి అక్కడ. ఇది 2020లో వచ్చిన మొన్న జరిగిన రీసెంట్ ఎగ్జామ్ డేటా నేను తీసుకొచ్చిన. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణకి ఒక తీరు వేరుగా ఉంది. అంటే ఇక్కడ 44 ఉంటే ఇక్కడ వచ్చేసి 38 ఉంది. అంటే కట్ ఆఫ్ అనేది క్లాస్ బట్టి, స్టేట్ బట్టి మారుతా ఉంటుంది. ఈ ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క కట్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అంటే అన్ని బీసీ కులాలు. అక్కడ ఈడబ్ల్యూసీ అంటే ఓసీ అయ్యుండి కూడా, అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కూడా ఈ రోజు 10% రిజర్వేషన్ ఇచ్చింది గవర్నమెంట్. వాళ్ళు వస్తారు. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్, అంటే ఓపెన్ కేటగిరీ తప్ప ఎలాంటి రిజర్వేషన్ లేని వాళ్ళని అలా అంటారు. అలా ఎప్పుడు కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది, 45 మార్క్స్. ఇందులో మనం మెయిన్స్ లో పాస్ అయ్యి బయటకు రావాలి. అట్లాగే మనకి దాంట్లో ఫిలిమ్స్ లో కూడా దేని సపరేట్ గా ఉంటుంది ఆ క్వాలిఫై అయ్యేది మనకు పర్సంటేజ్. నెక్స్ట్ దీంట్లో మెయిన్స్ ఎగ్జామ్ లో మళ్ళీ మనకు సిలబస్ ఇందాక మనం చెప్పుకున్నాం. దీంట్లో ప్రధానంగా మనకు ఉండేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన సిలబస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్, ముఖ్యంగా రీజనింగ్ ఎబిలిటీలో ఉండేటువంటి సిలబస్. ఇదంతా కూడా మీకు నలంద కాలంలో జరిగింది. ఆ తర్వాత వచ్చేసి కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్. దీంట్లో దాదాపు 26 డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. వీటన్నిటిని చదువుకొని పెట్టుకుంటే ఒక 3 నుండి 4 నెలలు కష్టపడితే ఈ ఉద్యోగం మన చేతికి వస్తుంది. నెక్స్ట్ కంప్యూటర్. నాకు తెలిసి ఇక్కడ ఒక బీజెన్సీ వాళ్ళు తప్ప మిగతా అందరు కూడా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే, కంప్యూటర్ సబ్జెక్ట్ చదివే వాళ్ళే. ఆ కంప్యూటర్ లో మీకు వచ్చే బేసిక్ హార్డ్వేర్, విండోస్ కానీ, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, బేసిక్ ఫంక్షన్స్, ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, హిస్టరీ ఆఫ్ ద కంప్యూటర్, నెట్వర్కింగ్, డేటాబేస్, ఇదంతా కూడా మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ చాలా వరకు. ఇంకా మీ నాలెడ్జ్ దీనికంటే ఎక్కువ. ఇదే చాలా సింపుల్ సిలబస్ ఇక్కడ ఉంటుంది. జనరల్ స్టడీస్ విషయంలో తీసుకుంటే కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్, దీనికి సంబంధించినటువంటి సిలబస్ వస్తుంది. తర్వాత పిఓ, ఇందాక మనం క్లర్క్ పోస్ట్ డిస్కస్ చేసుకున్నాం. క్లర్క్ కంటే కొంచెం పై స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగం పిఓ. గతంలో క్లర్క్ పోస్ట్ కి ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్ గా ఉండే, ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ అయింది. పిఓ ప్రొఫెషనల్ ఆఫీసర్ కూడాను ప్రస్తుతం మనకి క్వాలిఫికేషన్ డిగ్రీ, ఎనీ డిగ్రీ. ఓకే, నౌ కమ్ టు ద పాయింట్. ఇక్కడ కామన్ గా మనకు ఉండే సిలబస్ అంటే ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ పిఓలో. దీని తర్వాత మళ్ళీ మనకు మెయిన్స్. ఈ సిలబస్ దేనికి సంబంధించి సపరేట్ సిలబస్. ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత ఫిలిమ్స్ లో కట్ ఆఫ్ ద్వారా మళ్ళీ మనం మెయిన్స్ కి వస్తాం. ఒకసారి మనం ఫిలిమ్స్ సబ్జెక్ట్ కి చూస్తే మార్క్స్ హైయెస్ట్ మనకి ఇక్కడ 100 మార్క్స్ కదా. ఈ 100 మార్క్స్ కి కట్ ఆఫ్ చూడండి. ఓకేనా,
ఆ ఇంగ్లీష్ విషయంలో తీసుకుంటే కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, ఆ తర్వాత మిగతాది. ఇక్కడ చూడండి కట్ ఆఫ్ స్కోర్ కేవలం 6 మార్కులు మాత్రమే ఇచ్చాడు. అంటే మీకు ఒక కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా చెప్తాను. 35 మార్కులు ఉండేటువంటి సిలబస్ ఉన్న ప్రశ్నకి 6 మార్కులు వచ్చిన వాళ్ళు సెకండ్ స్టెప్కి వెళ్ళొచ్చు. అంటే ఏమైనా 5 క్వశ్చన్లు 6 క్వశ్చన్లు కరెక్ట్ అయితే 6 మార్కులు వస్తాయి. దీన్ని బట్టి ఆ క్వశ్చన్ ఎంత డిఫికల్ట్ గా ఉంటుందో మీకు అర్థం కావాలి. మైనస్ మార్క్స్ ఉంటాయి, క్వశ్చన్ అడిగే విధానం చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. అందుకే 6 మార్కులకు కూడా మనం పాస్ కాగలుగుతున్నాం. అంటే 6 రావడం కష్టం. ముఖ్యంగా బ్యాంకింగ్ అయినా, రైల్వే అయినా కానీ, లేకపోతే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ అయినా కానీ మనకు ఉద్యోగం రావాలంటే ఆటోమేటిక్ రీజనింగ్ అందరూ చదువుతారండి. అది మనల్ని ఉద్యోగం నుండి తీసేది. మనల్ని ఉద్యోగం నుండి తీసేసే సబ్జెక్ట్ జనరల్ స్టడీస్, ఇంగ్లీష్. ఇవి 2 ప్రధానంగా తీసేస్తాయి. ఒకటి నానుడి ఉంటది, ఏంటంటే ఇంగ్లీష్ లో ఎవరికైతే 15 మార్కులు వస్తాయో వాడికి ఉద్యోగం వస్తుంది అని. ఒక హిందూ పేపర్ ని మనం పట్టుకొని చదివితే ఎలాంటి డిక్షనరీ లేకుండా ఆ ఆర్టికల్ అర్థం చేసుకునే కెపాసిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు మన చేతిలో ఉన్నట్టే. సో ఇది ఎక్కువ మంది ఉద్యోగాలు మిస్ అయ్యేటువంటి ప్రాసెస్. ఓకే, దీంట్లో వచ్చేసి ఒకసారి మనం ఫిలిమ్స్ కట్ ఆఫ్ చూసుకుంటే ఇలా ఉంది. ఓవరాల్ గా ఈ ఫిలిమ్స్ కట్ ఆఫ్ అయి మెయిన్స్ వస్తారు. ఇందాక నేను మీకు చూపించింది మెయిన్స్ కట్ ఆఫ్ ఇది. సో ఇది ఫిలిమ్స్ నుండి మెయిన్స్ కి, మెయిన్స్ నుండి ఫిలిమ్స్ కట్ ఆఫ్. ఓకే, తర్వాత ఈ ఎగ్జామ్ లో మనకి ఐటీపీఓ మెయిన్ ఎగ్జామ్ లో మనం తీసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్. ఓకేనా, దీంట్లో 155 ఏదైతే టైము, ఇది మీకు డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ చూపిస్తాను, అర్థమవుతుంది. ఇక్కడ బాగా అర్థమవుతుంది. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి రీజనింగ్, మళ్ళీ కంప్యూటర్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ జేఎస్. ఓవరాల్ గా మనం చూసుకుంటే క్వశ్చన్స్ 155, మార్క్స్ వచ్చేసి 200. ఓవరాల్ గా మనకి ఇచ్చే టైం వచ్చేసి 180 నిమిషాలు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇమీడియట్ గా ఇన్నే లెటర్ రైటింగ్ ఇంగ్లీష్ లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ సిస్టమ్ ఉంటుంది, ఐటీపీఎస్ మెయిన్స్ ఇది. ఓకేనా, ఈ లెవెల్ స్టాండర్డ్ మనకు ఉంటుంది. ఇందులో మనం పాస్ కాగలిగితే ఇది సిలబస్. ఇది మనకి ఇంకొక మెయిన్స్ కి వచ్చినటువంటి కట్ ఆఫ్. ఎన్ని మార్కుల కట్ ఆఫ్ ఇది అంటే మీకు ఇక్కడ కనబడేటువంటి 200 మార్క్స్ కి కట్ ఆఫ్. అంటే 200 మార్క్స్ కి మామూలుగా బీసీ వల్ల అయితే ఒక 78, 79 మార్కులు తెచ్చుకోగలిగితే ఉద్యోగం అయితే వచ్చింది 200 కి. అంటే మామూలుగా ఒక 40% మార్కులు వచ్చినా ఉద్యోగం వస్తుంది. ఆ లెవెల్లో మనం కష్టపడాలి. ఈ రోజు మీరు నలంద కాలేజీలో యూనివర్సిటీ ర్యాంకర్లు ఉన్నారు, 90% ఇంటర్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా 98% ఉన్నవారు, 9/9, 10/10 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఇది పెద్ద లెక్క కాదు. కాకపోతే మీరు ప్రయత్నం చేయక, మీకు చెప్పే వాళ్ళు లేక, మనం ప్రిపేర్ అవుదాం అనేటువంటి ఆ కాన్సన్ట్రేషన్ మనకు రాక వెనుక మనం ఉన్నాం. అంతేనా? బోర్ కొడుతుందా? డైరెక్ట్ కరెక్ట్ చెప్పేనా? ఓకే, రైట్. ఇక్కడ పెనాల్టీ 0.25 మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఫైనల్ సెలెక్షన్ నెక్స్ట్ మీకు